మనం రూపకల్పన చేశాం అప్పుడు. సో రాష్ట్రం ఏర్పడ్డాక సార్ మనకి యాజ్ పార్ట్ ఆఫ్ ద రీఇంజనీరింగ్ కింద మనము కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఆఫ్షూట్స్ కింద చూపిస్తూ తుమ్మిడిహిట్టి దగ్గర ఒకటి పెట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఒకటి ఇంకొక డిజైనింగ్ రీఇంజనీరింగ్ ప్రాజెక్ట్ కింద చేసి ఈ ఎల్లంపల్లి దిగువన సార్ ఒక 3 బ్యారేజెస్ మెయిన్ రివర్ గోదావరి మీదనే మనం టేకప్ చేస్తున్నాం. మొదటిది వచ్చి పార్వతీ సుందిల్ల బ్యారేజు, రెండోది వచ్చి సరస్వతి బ్యారేజు, మూడోది వచ్చి మన మేడిగడ్డ బ్యారేజ్. అయితే ఈ మధ్యలో సార్ మనకేమైపోతుందంటే ఈ ప్రాణహిత దిగువన ఏదైతే కాన్ఫ్లుయెన్స్ ఉందో ఈ కాన్ఫ్లుయెన్స్ దిగువనే మనకి చిన్న కాళేశ్వరం అంటే ముక్తేశ్వర ఎల్ఐఎస్ అని 4.5 టీఎంసీల ప్రాజెక్టు ఇక్కడ మనం టేకప్ చేశాం. ఇది మనకి ఒక గత సంవత్సరం టీఎస్సీ క్లియరెన్స్ కూడా వచ్చింది సార్ దీని మీద. సో దీని కింద వచ్చినాక మనం మేడిగడ్డ బ్యారేజ్ నేను ఇందాక చెప్పినట్టుగా కాళేశ్వరంకి బదులు మన ప్రాణహితకి బదులుగా కాళేశ్వరం ఆసూట్ అయితే తీసుకున్నామో ఇక్కడ కూడా 195 టీఎంసీలు కాళేశ్వరం ప్రాజెక్ట్ భాగంగా 20 టీఎంసీలు ఎల్లంపల్లిలో ఆల్రెడీ మిగిలిన ప్రాణహితకి ఏ విధంగా చేశామో ఇక్కడ కూడా రెండింటిని ఇంటిగ్రేట్ చేస్తూ టోటల్ గా 215 ప్లస్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ తోటి 240 టీఎంసీలకి ప్లాన్ చేయడం జరిగింది సార్ ఇక్కడ. ఇది కాళేశ్వరం సార్. ఇంకా కిందకు వస్తే మనకి ఇంద్రావతి ఇష్టం. ఇది ఇంద్రావతి రివర్ సార్. మనకి ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ ట్రిబ్యూటరీ ఆఫ్ ద రివర్ గోదావరి. లెఫ్ట్ సైడ్ నుంచి మనకి ప్రాణహిత, ఇంద్రావతి ఆర్ ద 2 మేజర్ రివర్స్ కాంట్రిబ్యూటింగ్ మ్యాక్సిమం క్వాంటిటీ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. సో ఈ ఇంద్రావతి రివర్ కింద సార్ మనకి ఒరిజినల్ గా మనము మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్ అంటే 1978లో జరుపుకున్న ఒప్పందం ప్రకారం ఇక్కడ ఇంచంపల్లి కట్టాలి మనము. ఆ ఇంచంపల్లి బికాస్ ఆఫ్ ది సబ్మర్జెన్స్ ఆస్పెక్ట్స్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఛత్తీస్గఢ్ అండ్ మహారాష్ట్ర that could not materialize, so that was for the temporarily it was shelved. దాని తర్వాత మనం కింద దిగున we have taken certain projects. దాంట్లో ఒకటి ముఖ్యమైన భాగం ఏంటంటే సార్ జేసీఆర్ డిఎల్ఎస్ జే చొక్కారావు గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని చెప్పి ఇది 2005లో మనం రూపకల్పన చేసి గ్రౌండ్ చేయడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ యొక్క యూటిలైజేషన్ 38 టీఎంసీలు ఏదైతే మనం యూటిలైజేషన్ అని అనుకున్నామో ఆ సక్సెస్ కోసం దిగువన ఒక స్టోరేజ్ కూడా కట్టుకునేదానికి మనం సమ్మక్క సాగర్ తీసుకున్నాం సార్. ఈ సమ్మక్క సాగర్ ఏంటంటే మనం కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ గత ఉన్నప్పుడు కాంతాలపల్లి అని దిగువన ఇక్కడ కాంతాలపల్లి ముందు మనం అనుకున్నాము. సో కాంతాలపల్లి బదులు రీఇంజనీరింగ్ పార్ట్ కింద రాష్ట్రం ఏర్పడ్డాక ఈ సమ్మక్క సాగర్ కట్టడం జరిగింది. సమ్మక్క సాగర్ కంప్లీట్ అయిపోయింది సార్. 5.6 టీఎంసీ యొక్క స్టోరేజ్ దీంట్లో కూడా మనకి SRSP 2 కింద మొత్తం స్టెబిలైజేషన్ అనుకుంటూ ఇది ముందుకు తీసుకోవడం జరిగింది. దీనికి కూడా మనకి హైడ్రాలిక్ క్లియరెన్స్ అన్ని వచ్చేసి టీఎస్సీ క్లియరెన్స్ రావాల్సి ఉంది సార్. ఇంకా అట్లే మనకి కిందకు వస్తే టర్మినల్ ప్రాజెక్ట్ కోసం మన టర్మినల్ ప్రాజెక్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ దట్ ఇస్ సీతమ్మ సాగర్ బ్యారేజ్. ఇది ఒక బ్యారేజ్ మనం 36.5 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ ఒకటి కట్టుకుంటున్నాం సార్. ఇది ఆల్రెడీ 60% కంప్లీట్ అయి ఉన్నది. మొన్ననే మన 8 ఏప్రిల్లో మనకి టీఎస్సీ క్లియరెన్స్ కూడా వచ్చింది. దీని ఎగువ నుంచే మనకి రైట్ సైడ్ బ్యాంక్ నుంచి సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని చెప్పి 66.5 టీఎంసీలకి యూటిలైజేషన్ కోసం ఎల్స్వేర్ ఖమ్మం జిల్లాలో మనకి మొత్తం దీని యొక్క సాగునీరు అవి అందించేదానికి